హాయ్ అండి. స్పిరిచువల్ షార్ట్స్కి స్వాగతం అండి. ఇప్పుడు నేను మీకు శివపురాణం పారాయణ చేస్తానంటే మీరు శ్రవణం చేయండి. శివపురాణం చాలా మహత్యం కలదండి. మీరు శ్రవణం చేయండి. శివపురాణం కథ ఆరంభం. ప్రకృతి సంపదలతో తొలతూగుచు రత్నగర్భయను విఖ్యాతి నుండి పుణ్యనది విలసితమైన త్రికారికును సర్వధర్మజ్ఞులకు మునీశ్వరులకు నెలవై సజ్జనుల కాలవాలమై ప్రసిద్ధి చెందిన పవిత్ర భరతఖండం ధరణి యొక్క ఆభరణమై వెప్పుచుండెను. అట్టి భరతఖండమునందు నరనారాయణుల స్వరూపములైన శ్రీ కృష్ణార్జునులు బదరికాశ్రమును తపస్సు చేసుకుని చుండ్రి. బదరికాశ్రమున గోమతి స్రవంతి పునీతమై ఉండెను. ఆ నది ఒడ్డునకు దగ్గరలో తపస్సంపన్నులైన మునులందరూ ఒక పెద్ద యాగం ఒకటి ఏర్పరిచి అచ్చట ఒక మహాక్రతువు నొనర్చుటకు పూనుకొనిరి. ఆ క్రతువును వీక్షించుటకే సర్వపురాణసార ప్రబోధికుడును మహిమాన్వితమైన మహాజ్ఞానియగు వ్యాస మహర్షి యొక్క శిష్యుండు సూత పౌరాణికుడు అచ్చటికి వడలెను. అతనికి ఆ క్రతు ప్రారంభికులకు మునీంద్రులందరూ సంతోషంతో వినయముతో అతను సత్కరించి సుఖాసీనునిగా చేసిరి. అనంతరము కృష్ణ ప్రశ్నలు అడిగిరి. తామును సుఖాసీనులైరి. ముని ప్రముఖులు సౌనికాదులు సూచన చూచి మునిశ్రేష్ఠ భగవత్కరుణుల వలన ధర్మ పురాణ నీతి శాస్త్ర సంబంధ విషయములు తెలుసుకొని కొంటిమి. మా క్రతు ప్రారంభమున మీ ఆగమను శుభసూచకమైనది. లోకముల్లో గల రుద్రకల్పము, విష్ణుకల్పము, బ్రహ్మకల్పము, దేవి కల్పము అను కల్పములలో రుద్రకల్పమును గల శివపురాణము సృష్టి రహస్యముల ఎరిగించుదును కదా. అట్టి దానిని మాకు వినిపించి ధరింపు చేయడని ప్రార్థించిరి. అంత సూతుల వారు ఆనందించి అందులో అంగీకరించి వారిని చూచి, ఓ మునీంద్ర ప్రముఖులారా, సమస్త సిద్ధులు బడసిన మహానుభావులారా, మీరు నేను సామాన్యుడను. నా గురించి మీరు గోరంతలు కొండంతగా చెప్పుచున్నారు. ఆయనను సాహసించి చెప్పుచున్నాను వినుడు. శివమహత్యమును చాటి చెప్పు శివపురాణం వినుట కిచ్చవారులకు వినువారులకు పఠించువారులకు భూలోకమందు సర్వసౌఖ్యములు అనుభవించుటకును తదుపరి స్వర్గలోకమున బ్రహ్మాండమైన శాశ్వత సుఖమును పొందుటకును వీలగును. మహాపాపహరణమగు అట్టి శివపురాణమును సావధానులై వినుడు ఈ విధముగా తెలియజెప్పను. పూర్వకాలమున ఒకప్పుడు మార్కండేయ మునీంద్రుల వారు వరుసగా సత్యలోకమున సరస్వతి కమలాసనులను, వైకుంఠమున లక్ష్మీనారాయణులను, రజతాద్రిపైన పార్వతీ పరమేశ్వరులను సందర్శించి ధ్యానించెను. పార్వతీ పరమేశ్వరులు దర్శించినప్పుడు మార్కండేయుడు, గౌరీ శంకరులారా, లోక కళ్యాణార్థమే మీ పుణ్య దంపతులు పవిత్ర చరిత్రమును వెల్లడి చేయుడని కోరగా వారు, మునీశ్వర, విపులముగా మా చరిత్రమును చెప్పగల నందీశ్వరుని ద్వారా వినుమని మార్కండేయుని ఆదేశించిరి. మార్కండేయ మహాముని నందీశ్వరుని సన్నిధికేగి బహు విజ్ఞావంతుడైన పుణ్యమూర్తి, ఎల్లప్పుడూ పార్వతీ పరమేశ్వరి చెంత నుండి కుమారస్వామి వినాయకుల కంటే అధికుడివై వారి మహత్యములను చూచుచుందువు కదా. అందువలనే శివపురాణం వినిపించి నన్ను ధరుణి చేయవలసిందని నందీశ్వరుని అడిగాను. నందీశ్వరుడు పరమానంద భరితుడే శివుని మహిమను ఈ విధంగా చెప్పదొడిగాను. శివపురాణంలోని మొదటి పార్ట్ పూర్తయిందండి. నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.